హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ చూద్దాం. అలాగే హౌస్లో మెగా చీఫ్ కంటెండర్స్ యొక్క టాస్క్ అయితే జరుగుతున్నది కదా. ఈ టాస్క్లో ఎవ్వరు విన్ అయ్యారు, ఎవ్వరు చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి ఓటింగ్ అయితే అరాచకంగా జరుగుతున్నది. అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో చూసుకుంటే నబీల్ అయితే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 30% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, ఇతనికి సేమ్ 30% ఓటింగ్ అయితే నమోదైంది. ఇద్దరికి ఒకే రకమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది, ఈమెకు 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఫోర్త్ ప్లేస్లో యాస్మి గౌడ ఉన్నది, ఈమెకు 12% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు, ఇతనికి 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నిఖిల్, నబీలు ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ ప్రేరణ, యాస్మి, పృథ్వీ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో కమ్యూనిటీలో ఒక పోల్ అయితే పెట్టాను. ఆ పోల్లో ఎవరికి ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది చూద్దాం. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, ఇతనికి 50% ఓటింగ్ అయితే నమోదైంది. వారు వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది, ఈమెకు 19% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు, ఇతనికి 17% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, యాస్మి అలాగే పృథ్వీ ఈ 2 కంటెస్టెంట్స్ నేము కలిపి పెట్టాను. వీళ్ళిద్దరికీ కలిసి 13% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇటు యూట్యూబ్ పోల్స్లోను అటు వెబ్సైట్ పోల్స్లోను ఏ పోల్స్లో చూసాక కూడా యాస్మి అలాగే పృథ్వీ ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. మ్యాక్సిమం ఈ వీక్ యాస్మినే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, చీఫ్ కంటెండర్స్ యొక్క టాస్క్ విషయానికి వస్తే ఈ టాస్క్లో అయితే రచ్చక గొడవలు అయితే జరిగాయి. ఈ టాస్క్లో పృథ్వీ అలాగే గౌతమ్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్ అయితే జరిగింది. అలాగే విష్ణుప్రియ అలాగే యాస్మి గౌడ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య కూడా పెద్ద గొడవ అయితే జరిగింది. అలాగే పృథ్వీ, అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య కూడా గొడవ అయితే జరిగింది. అలాగే నబీల్ అలాగే రోహిణి ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య కూడా గొడవ అయితే జరిగింది. అలాగే నిఖిల్ అలాగే గౌతమ్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య కూడా ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. ఓవరాల్గా ఈ వీక్ 5 కంటెస్టెంట్స్ అయితే చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే టేస్టీ తేజ, విష్ణుప్రియ, రోహిణి, యాస్మి గౌడ, పృథ్వీరాజ్ ఈ 5 కంటెస్టెంట్స్ చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మరి ఈ 5 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు మెగా చీఫ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఓన్లీ ఈ వీక్ మాత్రమే మెగా చీఫ్ ఉంటాడు. 14th వీక్ నుండి మెగా చీఫ్ అయితే ఎవ్వరు ఉండరు. మరి ఈ వీక్ ఎవరు మెగా చీఫ్ అయితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారో, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.